ఇప్పుడు నేను 3/4 పెసలు అనేవి ఒక గిన్నెలో పోసుకుంటున్నానండి, ఒక గ్లాస్తో తీసుకొని. ఇప్పుడు పెసలు తీసుకున్నాం కదా అండి ఒక గ్లాస్ తోటి, ఆ గ్లాస్తోనే ఒక 2 గ్లాసులు బియ్యం అనేది పోసుకుంటున్నాను. ఇప్పుడు మన చేయబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇందులో నీళ్ళు అనేవి పోసుకోవాలండి. ఇది మొత్తం మునిగేంత వరకు పోసుకోవాలి బియ్యం పెసలు అనేవి. ఆ తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. మినిమం ఒక 3 గంటలు అనేది నానబెట్టుకోవాలి దీన్ని. మీరు చూస్తున్నారు కదా అండి, పిండి అనేది ఈ విధంగా వచ్చింది. దీన్ని నేను 3 గంటలు నానబెట్టి తీసిన పిండి. ఇప్పుడు మనం ఉప్మా తయారు చేస్తున్నాం కదా అండి, దానికి కావాల్సిన జీలకర్ర, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు ఇవి తీసుకున్నామండి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కున్నానండి. అలాగే సగం క్యారెట్, కొంచెం కరివేపాకు, ఒక టమాటా కూడా సన్నగా తరుక్కున్నానండి. కొంచెం అల్లం అనేది సన్నగా తరుక్కున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలు ఈ విధంగా తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక గిన్నె అనేది తీసుకొని దాంట్లో కొంచెం నూనె అనేది వేసుకోవాలండి. ఈ నూనె అనేది ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకోవాలి. ఈ నూనె వేడెక్కిన తర్వాత మనం ఇంతకు తీసుకున్న తిరగమాత గింజలు అనేవి ఇందులో వేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఇంతకు తరుగు పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యారెట్ అనేవి ఇందులో వేసుకోవాలండి. ఇవి ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మనకి నూనె ఇందులో ఇంతకు మనం తీసుకున్న ఆవాలు, జీలకర్ర అనేవి ఇందులో వేసుకుంటున్నాము. ఇప్పుడు నేను సిమ్లో పెట్టుకున్నానండి. మీరు చూస్తున్నారు కదా, ఈ ఆవాలు అనేవి చిటపట అంటున్నాయి. ఇవి ఇలా అనేటప్పుడు మనం మొత్తం ఈ విధంగా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. దీన్ని ఈ విధంగా పొయ్యి మీద ఒక 5 మినిట్స్ వరకు వేగనివ్వండి. ఇప్పుడు ఇందాక మీకు ఒక గ్లాస్ చూపించాను కదా అండి, ఆ గ్లాస్తో బొంబాయి రవ్వ అనేది 1.5 గ్లాస్ తీసుకోవాలి. ఒకటిన్నర అనేది నేను తీసుకున్నానండి ఇందులోకి. మీరు చూసినట్టయితే ఇవన్నీ బాగా వేగాయండి. మనం ఇప్పుడు ఇందులో ఇందాక మనం ఉప్మా రవ్వ తీసుకున్నాం కదా అండి 1.5 గ్లాస్ అనేది, దీంట్లో మనం ఇప్పుడు 3.5 గ్లాసు నీళ్ళు అనేవి పోసుకోవాలండి. మీరు చూస్తున్నారు కదండి, ఈ గ్లాస్తోనే 3.5 గ్లాసు నీళ్ళు అనేది ఇందులో పోసుకున్నాను. ఇప్పుడు దీంట్లో సరిపడేంత ఉప్పు అనేది ఇందులో వేసుకుంటున్నానండి. అన్నీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటున్నానండి. మనం ఉప్పు అనేది వేసుకున్నాం కదా, దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇది నీళ్ళు అనేది తెల్లేంత వరకు పొయ్యి మీద వచ్చండి. నీళ్ళు తెల్లేటప్పుడు ప్రాసెస్ అనేది నేను చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, నీళ్ళు తెల్లాక నేను సిమ్లు అనేది పెట్టుకున్నాను. ఇందులో ఇంత మనం తీసుకున్న ఉప్మా రవ్వ అనేది ఇందులో పోసుకుంటున్నానండి. మీరు పోసుకునేటప్పుడు తిప్పుకుంటా పోసుకోండి, లేకుంటే ఉండలు కట్టాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆయిల్ అనేది వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి కలిపి పెట్టుకోండి నీట్గా. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ వరకు ఈ విధంగా బయటకు వచ్చింది. ఉప్మా అనేది మనం చేయబోయే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఒక 5 మినిట్స్ తర్వాత చేసుకుంటే మనకి ఉప్మా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మూత పెట్టుకుని పక్కన పెట్టుకుంటాము. ఇంకా తర్వాత చేయబోయే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి, కలుపుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర. పెసరట్టు ఉప్మా 2 తింటాం కాబట్టి అరుగు తొందరగా ఇదిగోండి
పెనం పొయ్యి మీద పెట్టుకోకుండా పొయ్యి అంటించుకోవాలి. పెనం పెట్టుకొని దోశ పోసుకోవాలి. హీట్ రావాలి. పెనం బాగా పెట్టుకొని హీట్ అయిన తర్వాత మనం దోశ పోసుకోవాలండి. దోశలు కొంచెంగా పోసుకోవాలండి. దీంట్లో నూనె వేసుకోవాలి. ఒకసారి ఇదిగోండి ఈ విధంగా రోస్ట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న ఉప్మాని కొంచెం వేడి వేయాలి. తీసారు కదా, ఈ విధంగా నరుపుకోవాలండి. కొంచెం మగ్గనిచ్చి పెసరపప్పు వీడియో పెట్టింది చెప్పినప్పుడు అంతే అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పెసరపప్పు ఉప్మా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్